ఇక నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందే తిరుమల క్షేత్రంలో మరో అద్భుత ఘట్టానికి తెరలేవనుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం ఏకాదశి నుండి 5 రోజుల పాటు నిర్వహించే శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు టీటీడీ సర్వం సిద్దం చేసింది. 26వ తేదీ నుండి ఈ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇప్పటికే తెప్పల సామర్థ్యాన్ని ఇంజనీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఉత్సవాల దృష్ట్యా 5 రోజుల పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కలియుగ వైకుంఠనాథుడికి జరిగే ఉత్సవాలలో తెప్పోత్సవాలకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. వేసవి కాలం ప్రారంభంలో స్వామివారికి నిర్వహించే ఈ వేడుకలు భక్తులకు కనుల పండుగగా సాగుతాయి. శ్రీవారి ఆలయానికి ఈశాన్యంలో ఉన్న పుష్కరిణిలో 15వ శతాబ్దం సాలువ నరసింహరాయలు నిర్మించిన నిరాళి మండపం చుట్టూ ఈ జల విహారం జరుగుతుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు స్వామివారు త్రేతాయుగానికి ప్రతీకగా శ్రీరాముని అవతారంలో మాడవీధుల్లో ఊరేగి పుష్కరిణిలో 3 ప్రదక్షిణలు చేస్తారు. రెండవ రోజు ద్వాపర యుగానికి ప్రతీకగా శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక 3వ రోజు నుండి 5వ రోజు వరకు మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరిస్తారు. రోజు రోజుకు ప్రదక్షిణల సంఖ్య పెరుగుతూ చివరి రోజున 7 ప్రదక్షిణలతో స్వామివారు అశేష భక్తజనానికి కనువిందు చేస్తారు. ఇక ఈ వార్షిక వేడుకల కోసం టీటీడీ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇంజనీరింగ్ అధికారులు తెప్పల ట్రయల్ రన్ నిర్వహించి భద్రతాపరమైన లోటుపాట్లేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈసారి తెప్పపై ఉన్న మండపాన్ని గతంలో కంటే అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో విదేశీ పుష్పాలు, వివిధ రకాల అలంకరణలతో పుష్కరిణి మార్గాలను ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మాడవీధులతో పాటు పుష్కరిణి పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పుష్కరిణి మెట్ల వద్ద పటిష్టమైన క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లను టీటీడీ పర్యవేక్షిస్తోంది. ఇక తెప్పోత్సవాల నిర్వహణ నేపథ్యంలో నిర్వహణ భద్రత కారణాల దృష్ట్యా ఫిబ్రవరి 20 నుండి మార్చి 5వ తేదీ వరకు పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. 5 రోజుల వేడుకల కారణంగా టీటీడీ కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే ఫిబ్రవరి 28 నుండి మార్చి 2వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో తెప్పోత్సవాలు ఫిబ్రవరి నెల 26వ తేదీ నుంచి మార్చి నెల 2వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించబడుతుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు తెప్పోత్సవాల్లో భాగంగా రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ గావించి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ శ్రీవారి పుష్కరిణి తెప్పల్లోకి వేంచేస్తారు. వేదం, గానం, నాదం నడుమ అత్యంత వైభవంగా అష్టదిక్కులు యందు స్వామివారికి హారతులు సమర్పిస్తూ ఉండగా ముమ్మార్లు ప్రదక్షిణతోటి మొదటి రోజు తెప్పోత్సవం పూర్తి అవుతుంది. రెండవ రోజు తెప్పోత్సవంలో శ్రీ కృష్ణస్వామి వారు, రుక్మిణి అమ్మవారు వేంచేస్తారు. ముమ్మారు వేదం, గానం, నాదం నడుమ అత్యంత వైభవంగా రెండవ రోజు కృష్ణస్వామి వారికి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజున శ్రీ మలయప్ప స్వామి వారికి తెప్పలపైన అత్యంత వైభవంగా తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి. 3వ రోజు ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామి వారికి 3 ప్రదక్షిణలతోటి వేదం, గానం, నాదం నడుమ తెప్పోత్సవం నిర్వహిస్తారు. 4వ రోజు 5 ప్రదక్షిణలతోటి పుష్కరిణిలో విహరిస్తూ ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామి వారికి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజు 5వ రోజున 7 ప్రదక్షిణాలతోటి తెప్పలపైన విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తెప్పోత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరపబడుతూ ఉన్నాయి. ఈ తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.